ఇరాన్పై అగ్రరాజ్యం పెద్దన్న అటాక్ చేయడానికి సర్వం సిద్ధం చేశాడా? ఇరాన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలన్న స్కెచ్ అంతా రెడీగా ఉందా? యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్తో పాటు మరో 4 అరబ్ దేశాలతో కలిసి ట్రంప్ వేసిన పక్కా ప్రణాళిక ఏ క్షణంలో అయినా ఇరాన్పై బాంబుల వర్షం కురిపించబోతోందా అంటే ఈ ప్లాన్కు సంబంధించిన లీక్ అవుననే అంటోంది. ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలి అనుకోవడంతో పాటు వాళ్ల దగ్గరున్న బాలిస్టిక్ క్షిపణుల్ని పరిమితం చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ట్రంప్ ఇరాన్ తమకు కట్టుబడి ఉండకుంటే దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ తాజా సీక్రెట్ సమాచారం లీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఆ లీక్ చేసిందెవరు? అందులో ఉన్న సమాచారం ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఇరాన్ అట్టుడుకుతోంది. కొన్ని రోజులుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఆందోళనకారుల్ని ఇరాన్ రెవల్యూషనరీ ఆర్మీ అరెస్టు కూడా చేసింది. అయితే ఈ నిరసనలు ఎంతకు సద్దుమణగకపోవడంతో ఇరాన్ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో తమకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన వారిని దేశద్రోహులుగా పరిగణించి కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ హైకమాండ్ స్పష్టం చేసింది. తమ దేశంలో ఆందోళనలకు దిగుతున్న ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవసరమైన చోట్ల బల ప్రయోగానికి దిగుతోంది. దీంతో టెహ్రాన్కు వాషింగ్టన్ గట్టి హెచ్చరికలే జారీ చేసింది. గతంలోలా ఆందోళనకారుల్ని చంపడం మొదలు పెడితే ఇజ్రాయెల్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని నిరసనకారులకు మద్దతుగా పోస్టు పెట్టారు. ఇది ఇరాన్తో పాటు ప్రపంచ దేశాల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై అమెరికా దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. తాజా పరిణామాలతో ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరికలు చేశారు. సభలో పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు ట్రంప్ పోస్టు నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ మద్దతున్న హమాస్ మిలిటెంట్లు 2023లో ఈ దేశంపై దాడులకు తెగబడ్డారు. అలాగే మరో గ్రూప్ హెజ్బొల్లాతోనూ ఇజ్రాయెల్ పోరాటం చేసింది. మరోవైపు ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో కనీసం తినడానికి కూడా లేక ఇరాన్ ప్రజలు గత నెల 28 నుంచి వీధుల్లోకొచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నిరసనకారుల్ని అదుపు చేయడానికి ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో తాజాగా ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఇరాన్పై దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మరో 4 అరబ్ దేశాలతో కలిసి ఈ దాడులకు సంబంధించిన జాబితాను రూపొందించింది అన్న ప్లాన్కు సంబంధించిన సమాచారం లీక్ అయింది. ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలనుకోవడంతో పాటు వాళ్ల దగ్గరున్న బాలిస్టిక్ క్షిపణుల్ని పరిమితం చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ట్రంప్ ఇరాన్ తమకు కట్టుబడి ఉండకుంటే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇక అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ 4 అరబ్ దేశాలు కలిసి ఇరాన్పై దాడులు చేసే ప్రణాళికను రూపొందించాయి. ఇజ్రాయెల్ వార్తాపత్రిక ప్రకారం ట్రంప్ తన టీంను ఒక సైనిక ప్రణాళికను అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. ఈ ప్లాన్ జాబితా రహస్యంగా ఉంది. మరోవైపు ఖతార్, ఒమన్, ఈజిప్ట్ లాంటి దేశాలు ఇరాన్పై దాడులు చేయొద్దని కోరుతున్నాయి. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ అగ్రనాయకులు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ భద్రతా దళాల్ని బలహీనపరచాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. బాలిస్టిక్ క్షిపణి కర్మాగారాలు, వాయు రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాల్ని అలాగే అమెరికా మిత్ర దేశాల్ని చేరుకోగల ఇరానియన్ క్షిపణుల్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు వెళ్లాయని ట్రంప్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఈ దాడులు జరిగితే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. 2015లో ఒబామా హయాంలో అణు ఒప్పందం జరిగింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2018లో దాన్ని ఉల్లంఘించారు. 2025 జూన్లో ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా కూడా మరో 3 కేంద్రాలపై బాంబు దాడులు చేసింది.